వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. కడప జిల్లా ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో మహిళ స్వశక్తి భవన్ నందు తెలుగు జర్నలిస్టుల ఫోరం వారి ఆధ్వర్యంలో సివిఆర్ ట్రస్ట్ వారి సహకారంతో జర్నలిస్టుల వారి కుటుంబాలలో వెలుగులు నింపినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరున ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జర్నలిస్టుల ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి డి.ఎస్.పి. భావన. జర్నలిస్టుల హెల్త్ క్యాంపులకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రముఖ వైద్యులు. తెలుగు జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన ఉచిత వైద్య శిఖరం విజయవంతం. ప్రొద్దుటూరు జర్నలిస్టులు వారి ఆరోగ్యం పట్ల, కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ఉచిత ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు. ప్రొద్దుటూరు పట్టణం అసిస్టెంట్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సివిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులకు, యూట్యూబర్స్ వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యేకి మహిళా స్వశక్తి భవన్లో ఉదయం 7 గంటలకు బిపి, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకి తెలుగు జర్నలిస్టు ఫోరం సభ్యులు శాలువ కప్పి, మెమెంట్ అందించారు. సివిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రొద్దుటూరులోని 15 మంది ప్రముఖ వైద్యులు వైద్య సేవలు అందించారు. ప్రొద్దుటూరు డి.ఎస్.పి. భావన ఉచిత రక్త పరీక్షల శిబిరాన్ని, ఈసీజీ కేంద్రాన్ని న్యాయధి వి. జయలక్ష్మి ప్రారంభించి పరిశీలించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపుకు సహకరించిన వైద్యులకు, ముఖ్య అతిథులకు తెలుగు జర్నలిస్ట్ ఫోరం, సివిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు శాలువాలు కప్పి, మెమొంటోలు ఇచ్చి సత్కరించారు. ప్రొద్దుటూరు పట్టణం శ్రీరాములపేట వీధిలో ఉన్న శ్రీ సాయినాథ్ ల్యాబ్, హైదరాబాద్ నుంచి వచ్చిన న్యూ ఎరా డయాగ్నటిక్స్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాసులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన సివిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సివి సురేష్, సి. వి. జయలక్ష్మిలను తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు శాలువా కప్పి సత్కరించడంతో పాటు మెమొంటో ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు, ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులు, స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, యూట్యూబర్స్ పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం సివిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్. అంటే మా మామగారి పేరు సుబ్బరాయుడు గారు, చెన్నూరు వెంకట సుబ్బరాయుడు గారు, అండ్ రామశేషమ్మ అంటే మా అత్తగారు. వారి పేరుతో మేము ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మేము వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఫోరం మేము కలిసి ఒక ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు జర్నలిస్టులు ఈ సమాజానికి ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారో మనందరికీ తెలుసు. వారి ఆరోగ్యం మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ డాక్టర్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. 15 వివిధ రంగాలకు చెందిన డాక్టర్స్ అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. అందరూ ఇక్కడ ఉచితంగా జర్నలిస్టులకి, వాళ్ళ ఫ్యామిలీస్కి ఉచితంగా వైద్య సేవలు అందించారు ఇక్కడ, ఈసీజీతో సహా. అలాగే 2 ల్యాబ్స్ వారు కూడా ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. మెడికల్ కూడా, మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, చాలామంది డాక్టర్స్ ఈరోజు ఒకటే కాదు, జర్నలిస్ట్ కుటుంబాలందరికీ కూడా ఫ్రీగా సర్వీస్ చేసేదానికి అందరూ ముందుకొచ్చారు. వారందరికీ మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. జర్నలిస్టులకి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విద్య, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో ఆరోగ్యం పట్ల జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీగా ఎప్పుడు సర్వీస్ ఇచ్చేదానికి డాక్టర్స్ అందరూ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. జర్నలిస్టులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
ప్రోగ్రామే విలేకరులది. మమ్మల్ని